66వ అధ్యాయం యెషయా గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనం నుంచి 8, 9 చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించు. సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలగచేసి కనిపించక మానేదనా? యెహోవా నేను నీ దేవుడు అడుగుచున్నాడు. చాలు, చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన పరిశుద్ధుడా, మరొకసారి నీ నోరు తెరిచి లేఖనములోని శక్తివంతమైన అభిషక్తమైన వాగ్దానముల ద్వారా మాతో మా తలల మీద మరికొద్దిగా నీ తైలం పోయినైనా మమ్మల్ని బలపరచు తండ్రి. ఆత్మలో బలవంతులుగా చేయనైనా మమ్మల్ని, మా కుటుంబాలను సరిచేయండి. నీకు ఇష్టమైన కుటుంబాలుగా చేయండి. అంధకార క్రియలు యేసునామములో బంధించి వేసుకోండి. మీరే మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చాలాసార్లు ఈ రెఫరెన్స్ చెప్పాను, కానీ యెషయా గ్రంథం 66 గురించి మనం పెద్దగా ధ్యానం చేయలే. 66 అంటే ఇక లాస్ట్ పుస్తకం. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. అట్లా ఇప్పుడు 66వ అధ్యాయం యెషయాలో చదువుతాం. స్మాల్ బైబిల్ అని దీనికి పేరు. కాబట్టి చివరిలో దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడో అది ఇక్కడ కూడా అంత అద్దంలో కనపడినట్టు మనకు కనపడాలి. 66లో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. అందరినీ కాదు, దేవుని చూపు అందరి మీద ఉన్నట్టు ఉంటుంది. యెహోవా కనుదృష్టి భూమి ఎందంతటా సంచరించుచున్నది. ఇంకొక చోట దేవుని కనుదృష్టి భూమి ఎంత చూస్తున్నాడు ఆయన. మొత్తం మ్యాప్లో ఉండే దేశాలు దాదాపు 196 దేశాలు, ఇంకా కన్సిడర్ కాని దేశాలు కొన్ని ఉన్నాయి. అవన్నిటిని చూస్తున్నాడు. ఎంతమంది ఉన్నారో చూస్తున్నాడు, ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తున్నాడు. కానీ ఆయన ఫోకస్ అంతా ఎవరి మీద అంటే, ఎవడు దీనుడై నలిగిపోయి ఉండి, ఇక నేను నా బ్రతుకెందుకండి, 2000 దయ్యాలు పట్టినాయి, నేనేమి విడిపించబడతాను, క్యాన్సర్ వచ్చింది, నేను ఎలా బాగవుతాను, ఆయా స్థితిగతులు ఇక నేను లేవలేనిటి స్థితిలో నుంచి అనేంత నలిగిపోయిన జీవితం, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన. ఎప్పుడైతే నువ్వు బ్రేక్ అయిపోతావో ఈ లైఫ్లో, వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తాడు. ఆ నుంచి లేపుతాడు. హల్లెలూయా. అది ఇక్కడ భయపడి వణుకుచున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు సియోను గురించి మాట్లాడుతూ 8 మధ్యలో ఏమన్నాడు? సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. సియోను అంటే అర్థం ఏంటి? సంఘము. దేవునికి స్తోత్రం. సీనాయి అంటే అర్థం ఏంటి? పాత నిబంధన. సియోను అంటే క్రొత్త నిబంధన. అంతే. ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రొత్త నిబంధనతో, సంఘముతో, నీతో. ఎవరు దీనుడై వణుకుచు నలుగుతున్నాడు వాని మీద దృష్టి నిలిపాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకసారి 66 2వ వచనం గురించి నంద్యాలలో వాక్యం చెప్పాల్సి వచ్చింది. చాలా అద్భుతం అది. ఎవడు దీనుడై నలిగిన వాడై, దీనుడు, దీనత్వం
అనేది అందరికీ లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అసలు పరలోక రాజ్యం వారిది. దీనత్వం లేకుండా పరలోక రాజ్యానికి ఎలా వస్తావు? కాబట్టి దేవుణ్ణి అడుగుతుండాల, ప్రభువా నీ పాద ధూళిగా నన్ను. యోహాను ఏమంటాడు? అది ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను నాకు రాని దగ్గరికి. ఆయన ఎటువంటి వాడు పరలోకంలో నాకు తెలుసు. దేవుని యుద్ధ నుండి పంపబడిన మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర ఏం జరుగుతుందో అది తెలుసు. ప్రత్యక్షత కలిగిన వాడు, పొందినవాడు. ఆ చెప్పుల వారు విప్పడానికి కూడా పనికిరాను. యేసు ప్రభువును హృదయపూర్వకంగా దీనత్వంతో సేవిస్తే సకల ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చి పడతాయి. దేవుని స్తోత్రం కలుగును. కానీ ఆశీర్వదించుటకే కానీ మనల్ని మళ్ళా శాపగ్రస్తులుగా ఉండడానికి ఆయన తెలుసులే. కానీ అవకాశం ఉంది, శాపగ్రస్తులు అయిపోయే అవకాశం. విశ్వాసులే కాదు, సంఘస్థులు, నాయకులు కూడా. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు అంటే శివుడు సేవకుడు కాదు. సేవ చేస్తున్నాడు అంటే ఎవరు? కానీ ఎట్లా చేస్తున్నాడు? అశ్రద్ధగా సేవ చేయువాడు శాపగ్రస్తుడగును. ఏమండి? ఇర్మియా గ్రంథంలో బహుశా 51 చూడండి. ఇర్మియా గ్రంథము 'యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. ఎక్కడ ఉండాలి? 'కనపడిందా మీకేమైనా? చూసి ఆశ్చర్యపోయినాను నేను. ఏంటి ఇది? రక్షింపబడి సేవకులై నాయకులైపోయిన తర్వాత కూడా యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు. వెదకుడి మీకు దొరుకునా? ఇక్కడ ఉంది, ఇది కనపడలే. ఆ 47:10 చదవండి ఎవరైనా. సరే 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అంటే ఎట్లా చేయాలి? చేస్తే దేవుని కార్యం ఏదైనా, దేవుని పని ఏదైనా, దేవుని పరిచర్య ఏదైనా ఎలా చేయాలి? చేస్తే శ్రద్ధగా చేయాలి. చేసి ఉపయోగంలే అశ్రద్ధగా చేస్తే. కాబట్టి దేవుడు పని చెప్తే సేవకునిగా నిన్ను నియమిస్తే నువ్వు కూడా ఒకటి భయపడి అడుగుతున్నావు సారికి, ప్రభువా అశ్రద్ధగా చేయనీయద్దు, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయదు. హల్లెలూయా. కాబట్టి దేవుని కార్యం శ్రద్ధగా చేయాలి. సేవకుడు చేయాలి, విశ్వాసులు చేయాలి. రక్షింపబడిన వాడుగా నీకు దేవుడు ఏమిస్తే శ్రద్ధగా ప్రార్థన చేయాలి. లేకపోతే మళ్ళీ శాపం వచ్చే అవకాశం ఉంది. శ్రద్ధగా బైబిల్ చదవాలి, శ్రద్ధగా దేవునితో గడపాలి, శ్రద్ధగా చదవాలి. మామూలు చదువు కూడా 10th, ఇంటర్, డిగ్రీలు అవి కూడా ఎట్లా చదివే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి? శ్రద్ధగా చదివేది నేర్పించాలి. అది ఏ ఆశ్చర్యం! కొంతమందికి అది పుట్టుకతోనే వచ్చినట్టు ఉంటుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అట్లా తయారు చేస్తారో ఏమో. శ్రద్ధగా చదువుతుంటారు. కంటిన్యూషన్ డిగ్రీ అయిపోతానే పీజీ కూడా కొంతమంది డిగ్రీ అయిపోతానే సివిల్ సర్వీసెస్ రాయడం ఫస్ట్ అటెంప్ట్లోనే మళ్ళా ర్యాంక్ హోల్డర్స్. అంటే దేవుడు లేడు, కానీ శ్రద్ధను దేవుడు చూసి ఏమిస్తున్నాడు వాళ్ళకు? శ్రద్ధ గలవాని ప్రాణం పుష్టిగా ఉండు. వాళ్ళని అడుగుకోండి, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 66వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు రక్షింపబడిన దీనులకు, సియోను అనే సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏంటది? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా?
ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించున అంటే అర్థమైందంటే చాలా కాలం ప్రార్థన చేస్తే ఒక్క వ్యక్తి కాదు, చాలామంది జనమును సంపాదించుకుంటావు. హల్లెలూయా. అది కూడా ఎలాగ ప్రార్థన? ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. ఏమండి, కాన్పు అవుతుంది, ఒక ఆమె డెలివరీ అవుతుంది, నొప్పులు స్టైల్గా వస్తాయా? ఎట్లా వస్తాయి? వేదనతో వస్తాయి. ప్రసవ వేదన, దాని పేరే ప్రసవించేటప్పుడు వచ్చే వేదన. ఇంకా కొద్దిసేపటికి ఒక పిల్లోడు పుడతాడు. లేదా ప్రార్థన చేసే సంఘం ప్రసవ వేదన పడితే కొంతకాలానికి ఒక జనాంగము పుడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఒక జనం కనుక ఒక్కరోజు ప్రసవ వేదన పడితేనే నీకు జనం ఇస్తాడా దేవుడు? ఒక్కనాటి ప్రసవ వేదన, ఒక్క నిమిషంలో ఒక జనాంగం పుడుతుంది. అసలు కనీసం మా 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 అక్క ఉంది, పెద్దక్క, ఇద్దరు ట్విన్స్ పుట్టినారు. ఆమెకి ఇద్దరు ట్విన్స్ పుట్టినారు. పెద్దోడు పుట్టినటువంటి టైం 2 గంటల తర్వాత చాలా ప్రయాసతో రెండో పిల్లోడికి జన్మనిచ్చి. పెద్దోని పేరు మీరు చూసినారు కన్న, చిన్నోని పేరు చిన్న. వీడు కొద్దిగా నలుపు ఉన్నాడు, ఎందుకంటే రొంత లేట్ అయింది కడుపులో. సేమ్ ముక్కు మొహం కనుక్కోలేవు. వానికి ఎంగేజ్మెంట్ పెద్దోనికి చేస్తుంటే ఆ పిల్లనిచ్చే తల్లి తమ్ముడిని ఏం ఆడున్నావు రా అంటుంది. అంటే ఆడాలోడు అనుకుంటుంది. సేమ్ అట్లే ఉంటారు. చెప్పాలంటే ఈరోజు వచ్చిండాడు వాడు అని భార్య వచ్చి నిన్నొచ్చి ఈరోజు ఉండి ప్రేర్ చూసుకుని వెళ్తాలని ప్లాన్. అది కానీ జనవరిలో వస్తాంలే అని అన్నారు. మనం కూడా బిజీగా ఉన్నాం, సరిగ్గా చూసుకోలేమేమో అని సరేలే చెప్పాం. ఈసారి వస్తే మీకు చూపిస్తాం. వాడు ప్రార్థన ఏం చేయలేడు, మీకు చూపిస్తా అంటే ఇద్దరికి ఒకే తల్లికి పుట్టి ఇద్దరికి గ్యాప్ వస్తుంటే ఒక్క నిమిషంలో ఒక జనాంగము జన్మిస్తుందా? కాబట్టి దేవుని బిడ్డలు రక్షింపబడినది మొదలుకొని ప్రసవ వేదన పడడం నేర్చుకోవాలి. ఏం పడేది నేర్చుకోవాలా? రక్షింపబడిన దినం నుంచి ప్రసవ వేదన ఎక్కడ? ప్రార్థనలో. ఇంతకు ప్రసవ వేదనలు 2 బైబిల్ ప్రకారం. ప్రసవ వేదనలు 2. ఫిలిప్పీ పత్రికలోకి మనం వస్తే 4:19 ఎవరైనా చదవండి. సారీ, గలతీ పత్రిక 4వ అధ్యాయము. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ఇక్కడ మగోళ్ళు అంటున్నారు, స్త్రీలు కాదు ఈ కనడం. ఎవరిల్లు? దేవుని సేవకులు. వీళ్ళు కూడా ప్రసవ వేదన పడుతున్నారు. ఎవరి గురించి అంటే సంఘములను గూర్చి, పరిశుద్ధులను గూర్చి ప్రసవ వేదన పడి. ఏమయ్యా నీకు అంత ప్రయాసపడుతున్నావు అంటే క్రీస్తు స్వరూపము ప్రతి ఒక్కడికి రావాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ప్రసవ వేదన. 1 నిమిషం కాదు ఈ ప్రసవ వేదన. ఎంతవరకు? నీలో యేసు రూపము కనపడేంత వరకు. ఇదే నా కోరిక. వాళ్ళ ఇప్పుడు యేసులాగా తమాషా అండి. ఎంత ప్రసవ వేదన పడాలి. పాటలు కూడా ధ్యానం చేయాలి. అసలు పాటలు పాడుకుంటూ ధ్యానం చేస్తూ పాడినోడు ఈ మధ్యకాలంలో నేను చూసినది రాజబాబునే. ఓపిరన్న కూడా అంతే. దాదాపు రాజబాబు అయితే నిలబడి ఆయన డ్యాన్స్ చేసుకుని అసలు కళ్ళు మూసుకుంటే ఇది ప్రపంచం మర్చిపోతుంది. దేవునితో కనెక్షన్ అయిందేమో అనిపిస్తుంది. అద్భుతమైన పాట. సింపులే కానీ ఆత్మాభిషేకం అంతా నిన్ను పోయి పొడిచి సరి చేస్తుంది. దేవుని వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయి ఎముకలను మూలుగను. మీరు చెప్పండి, దేన్ని విభజిస్తుందంట? ఎముకలను అంటే ఎముక మూలుగంటే ఎముకలో ఏముంటుంది?
మూలుగా ఉంటుంది. ఎముకనే ఎక్కడుంటుంది? కండ లోపల ఉంటుంది. అంటే ముందు కండను ఏం చేయాలి? కోసేయాలి. కండను కోసేసిన తర్వాత ఎముక వస్తుంది, బయటికి తీస్తుంది. మళ్ళీ దాని లోపల ఏముంటుంది? మూలుగా ఉంటుంది. ఇప్పుడు ఎముకను తీసి, ఎముకలో మూలుగను తీసి ఏమి అది కత్తి ఎట్లా పనిచేస్తుంది అంటే విభజిస్తూ ఉంది. అవి మామూలుగా కలిసి ఉండాలని దేవుడు చేశాడు. ఎముకల మూలుగా ఉంటుంది. అసలు ఎముకలో ఉండే ఆ మూలిగే రక్తాన్ని, అసలు బ్లడ్ క్యాన్సర్ వచ్చేది ఆ నుంచే. బ్లడ్ క్యాన్సర్ అనేది వచ్చేది అక్కడి నుంచి. కాబట్టి చాలా డేంజర్. దాన్ని బాగా, క్యాన్సర్ ఏదైనా డేంజర్. దేవుని కృపను పట్టుకుంటే తప్ప బాగా. ఇప్పుడు రంజిత్ అన్న క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు. కారణం దేవుడు దర్శించాడు, దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. ఏమండి, చాలామంది సేవకులు, ఏసన్న క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, రాజబాబు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. చాలామంది క్యాన్సర్ వచ్చి విశ్వాసం ఏం భయపడకుండా చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఓఫీరన్న మళ్ళా రికవర్ అయినాడు. దేవుని స్తోత్రం. దేవునితో చెప్పాడంట, నేను రాను ఇప్పుడే. ఎక్కడికి? పరలోకి. నేను రాను, నీ పని ఇంకా ఉంది, చేయాల్సిన పని ఉంది. పని తుదముట్టించాలి. కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, దీర్ఘాయుష్షు చేత నిన్ను తృప్తిపరుస్తానని చెప్తీవి కదా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళకి ఇస్తానంటివి కదా. నువ్వు తప్ప నాకేముంది నాయన? భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబాలు అన్నీ పోయినాయి, ఆస్తులు పోయినాయి, దిక్కులేని వాడిని. ఇప్పుడు నీవే నాకు. అందరూ తిరస్కరించారు, లెక్క చేయలేదు. యేసు ప్రభువుకు ప్రతిష్ఠిత జీవితం అది. హల్లెలూయా. అట్లే క్యాన్సర్లోనే ఏ ఆదివారం మిస్ కాకుండా వాక్యం చెప్పాడు. చెప్తారండి ఇట్లా? క్యాన్సర్ పెట్టుకొని వాక్యం చెప్పగలిగే విశ్వాసం ఎవరికి ఉంటుంది? మాటలు కాదు. అందుకే ఇక్కడ ప్రసవ వేదన అనేది 2 రకాలని చెప్పాను. నా పిల్లలారా, ఇప్పుడు అసలు విషయం పౌలు చెప్తున్నాడు మళ్ళా. ఏమని? గలతీ 4:19 ఏమని? నా పిల్లలారా, మీకు ఒక విషయం చెప్పాలా. పిల్లలారా అంటున్నాడంటే వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి లేదని అర్థమవుతుంది. కానీ వాళ్ళతో ఏమంటాడు? నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయంలో మరలా, అంటే ఇంతకుముందు మీ విషయం పడ్డాను అని అర్థం. ఇంతకుముందు పడినప్పుడు ఏం జరిగింది? ప్రసవ వేదన పడినప్పుడు ఈ గలతీయులు రక్షణలోకి వచ్చారు. మామూలు ప్రసవ వేదన పడలే, చాలా దినాలు. ఒక్కనాటి ప్రసవ వేదన ఒక జనాంగమును కనునా అంటే ఇప్పుడు గలతీ సంఘం కనాలంటే ఎంత కాలమో ప్రార్థన చేశాడు, వేదన పడ్డాడు, కన్నాడు. తిరిగా కన్నిన తర్వాత పిల్లలు పుట్టారు, కానీ పెరుగుతూ సంతోషం లేదు. గలతీ సంఘాన్ని మీరు చదివితే అప్పుడు అర్థమవుతుంది. గలతీ సంఘంలో విశ్వాసులైన వారు దేవుని నుంచి తప్పిపోయి సైతాను వైపు మల్లుకుంటున్న వాతావరణం చూసి ఈ మాట రాశారు. మీకు ఇంతగా ప్రయాసపడి ప్రసవ వేదన పడి నేను కంటే మీరు చెడిపోతున్నారు, కాబట్టి మళ్ళా మీకోసం ప్రసవ వేదన పడతా. మరలా అంటే ఒకసారి పడ్డాను, మరలా పడుతున్నాను. ఎంతవరకు? అంతవరకు మన కోసం ప్రార్థన చేసేవాడు దొరికితే ఇక ఏమిచ్చినా తీరదు. హల్లెలూయా. యేసయ్య రూపం నీలో కనబడేంత వరకు నీ కోసం ప్రార్థన చేస్తానని సేవకుడు మనకు దొరికితే ఇంకేం కావాలి? హల్లెలూయా. ప్రియులారా, జాన్ హైడ్ అనే భక్తుడు ఇండియాకు వచ్చి సేవ చేయాలని దిగినప్పుడు వాళ్ళ నాయన ఫ్రెండ్ లెటర్ రాశాడు. షిప్లో వస్తున్నాడు ఆయన మిషనరీగా. నేను మిషనరీగా వెళ్ళిపోతాను, నేను యేసుప్రభు సువార్త చెప్పాలని వస్తున్నాడు. ఆయనకి రక్షణ లేదట. ఆయనకి రక్షణ లేదు, తెలియదు ఫస్ట్ అసలు. వాళ్ళంతా చర్చికి పోయి క్రైస్తవం అనుకోండి పోయి బయలుదేరినాడు. షిప్లో ఒక లెటర్ తెచ్చి ఇచ్చినారు. ఇది నీ పేరుతో ఒక లెటర్ వచ్చి, జాన్ హైడ్, ఇదిగో నీ పేరుతో ఒక లెటర్ వచ్చి తీసుకుని చదివితే వాళ్ళ నాయన ఫ్రెండ్ రాశాడు, జాన్, నేనే ఇండియాకు మిషనరీగా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోయాను, నా ఫ్రెండ్ కొడుకుగా నువ్వు వెళ్తున్నావు, నీవు అభిషేకించబడేంత వరకు నేను ప్రార్థన చేయడం మానను.
అని రాశాడు అట్లా. వెంటనే ఆయన పేపర్ను నలిపి మొలక పాడేసి ఇరిటేట్ అయినాడు ఈయన. అంటే నాకు అభిషేకం లేదా, అంటే నాకు రక్షణ సరిగా లేదా, అభిషేకం లేదా, లేకుండానే పిలుపు లేకుండానే పోతున్నానా, చీ అని పడేశాడు. ఆయన రూమ్లో అట్లా పడేస్తే పడేసింది మొదలు దేవుని ఆత్మ రివర్స్ అయిపోయి మనస్సాక్షిని పిండేస్తాం. తట్టుకోలేక బాబా మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ చదివాడు. ఎంత గర్వం నాకు. ప్రార్థన చేసేవాళ్ళు దొరకక అందరూ చస్తుంటే ఈయన చేస్తానంటే నాకేం బాధ, చేయని థ్యాంక్ యూ సార్ అని మళ్ళీ మెసేజ్ పంపించాడు. అప్పుడు దేవుని ఆత్మ సల్లమై సమాధానం వచ్చాడు. భారతదేశంలో ఆయన సువార్త సేవ చేశాడు. ప్రార్థనలు చేయబట్టి ప్రార్థన చేసి ఎటువంటి వాడు అయినాడంటే ఆయన జాన్ హైడ్ అనేది మర్చిపోయి ఇప్పుడు అందరూ ప్రార్థనాపరుడైన హైడా అన్నారు. బిరుదే అతని నామం అయిపోయింది, ప్రార్థనాపరుడైన హైడ్. బా ఎవరైనా తెచ్చి షూట్ ఇస్తారంట, షూట్ వేసుకోయా, వాళ్ళు ఫారినర్స్ కదా, వాళ్ళకి షూట్లు ఉండాలి అలవాటు, లేని వాళ్ళ మనమే వేస్తుంటే. ఆయన షూట్ ఇస్తే ఒక వారానికి వచ్చి చూస్తే మోకాళ్ళు అక్కడ చిరిగిపోయి ఉంటుందంట. ఇచ్చిన వాళ్ళు బాధపడ్డమే, ఏం సార్ మీకు షూట్ ఇస్తే అట్ట చేసుకుని అంటే, ఇచ్చినావా అయిపోయింది, నీకెందుకు అవన్నీ, ఆ దీవెన నీకు వస్తుంది పో, ఇది నా పని రా నాయన, నీ షూట్ కంటే ముఖ్యమైనది ఏంది, నేను మోకరించకుండా ఉండమంటావా మరి. బాక్సింగ్ కూడా అంతే, మోకాళ్ళ కాడ మెత్తబడిపోయి ఉంటుంది ప్యాంటు, ఎందుకంటే ప్రేయింగ్ హైడ్. ఒక ఆయన అట్లా చెప్పాడు, నువ్వు అభిషేకముతో బలమైన సేవకుడు అయ్యేంతవరకు ఆయన చేశాడు, అందుకే ప్రార్థనాపరుడయ్యాడు. అసలు వాక్యం చెప్పాడు పెద్దగా హైడు, స్టేజ్ మీదకి వచ్చి నిలబడి కొద్దిసేపు ప్రార్థనలో ఉంటుండగానే దేవుని ఆత్మ మేఘంలాగా అందరికీ ఆవరిస్తుంది. ఆవరించకుండా ఆయన వాక్యం చెప్పడు. ఒకసారి మీటింగ్ పిలిస్తే వాక్యం చెప్పాలని వచ్చినాను, దేవుని అడుగుతానని స్టేజ్ మీద మోకరించినాడు. దేవుడుండి చెప్పాలి అన్నాడు. ఇదేంది నేను చెప్పొద్దు అంటున్నాడు దేవుడని, మోకాళ్ళ మీదనే ఉండి దేవుడు ఈరోజు ఏం మెసేజ్ లేదంటున్నాడు మీకు అని వెళ్ళిపోయినట్టు. మరుసటి రోజు 3 రోజుల మీటింగ్ కదా అది, మరుసటి రోజు వచ్చిన మళ్ళీ దేవుడు వద్దు నేనంటే మళ్ళీ ప్రార్థన చేసి దిగిపోయింది. 3వ రోజు అందరు ఫోన్లు చేసి ఏం సేవకుడు దొరికినావో మాకు, మీరు దానికి లోపడలేదు కనుక మీకు ఏ మెసేజ్ లేదన్నాడు దేవుడు. ఏం ఎటువంటి వాక్యం చూడండి. తర్వాత లాస్ట్లో ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధంతా ఆవరించి అందరూ పడిపోయి ఓని ఏడ్చుకుంటారు. లోపలి జీవితాన్ని చూసి ఏడ్చిన వాళ్ళే అంత ప్రార్థనాపరుడైన హైడ్ పుస్తకం చదవండి, నా దగ్గర ఉంది. పాతకాలంలో రెడ్ అట్ట ఉండేదానికి, అది కనపడకుండా పోయింది, బాధపడి మళ్ళీ పోయి ఎతికితే మళ్ళీ దొరికింది. అది జాన్ హైడ్ పుస్తకం తెచ్చుకొని పెట్టుకుని చదువుతుంటే అప్పుడప్పుడు చదువుతుంటా, రేపుకోవటం అన్నమాట. హల్లెలూయా. మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు నేను ప్రసవ వేదన పడతాను అంటున్నాడంటే, అంతకుముందు పడిన ప్రసవ వేదన కనడానికి, ఇప్పుడు పడే ప్రసవ వేదన పెంచటానికి. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లలు లేక కొంతమంది వేదన పడుతుంటే, పిల్లలు పుట్టిన తర్వాత వేదన పడేవాళ్ళు కొంతమంది. సేమ్ పౌలు పుట్టేటప్పుడు ప్రసవ వేదన, పెంచేటప్పుడు ప్రసవ వేదన. ప్రార్థనలో ప్రసవ వేదన మూలుగు. ఆత్మ మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు, మన పక్షముగా చెప్పన సఖ్యము కానీ మూలుగులతో ఆయన మన పక్షంగా విజ్ఞాపన మూలుగులతో. మూలుగటం దేవునికి ఎందుకండి? బాధలు ఉన్నవాడు మూలుగుతాడు, దేవుడు కూడా మూలుగుతున్నాడు. నువ్వు ఇంకా ఆయనకు దొరకడంలా, ఆయనకు అప్పగించుకోవటంలా. మనమంతా మన బ్రతుకులు అట్లున్నాయి. ఆయన వేదన పడుతుంది, ఎప్పుడు వస్తాడు వీడు పుట్టాడు కానీ నాకు చాలా బాధ ఉంది, మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడతా ఉంది. దేవుడు మూలుగుచున్నాడు. ఆ మూలుగు భక్తులలోకి వచ్చింది.
పౌరులోకి వచ్చి ప్రసవ వేదన పడుతున్నాడు. లేకపోతే ఎలా పడతావు చెప్పు? ప్రార్థన చేసాం, కూర్చుంటే నిద్ర వస్తుంటే మనకు కూర్చుంటే ఏమొస్తుంది? మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? అంత డీప్గా ఎప్పుడు పోవాలి? దేవుని ఆత్మకు లీడింగ్ ఎప్పుడు వస్తుంది? కన్నీళ్ళ ప్రార్థనతో 1 గంట 2 గంటలు ఎప్పుడు చేసి లేస్తాం? ఆ అలవాటే లేకుండా హృదయపు బలిపీఠము కూలిపోయి రోదన విద్యను నే మరచిపోతి. హృదయపు బలిపీఠము కూలిపోయి రోదన విద్యను నే మరచిపోతి. ప్రార్థన బలిపీఠము బాగు చేసి ప్రార్థన బలిపీఠము బాగు చేసి కన్నీరు నాలు ఉబికించుమయ్యా కరుణామయుడా. కరుణించి మరలా హృదయపు బలిపీఠం అయిపోయింది. హృదయంలో మన హృదయాల్లో సాతాను వచ్చి ప్రార్థన అనే బలిపీఠాన్ని కూలదోసి చల్ల చెదురు చేసిపోయాడు. అందుకే ప్రార్థనలు రావు. ఏమిరా? ఎందుకంటే హృదయ బలిపీఠం కూలిపోయింది. అసలు రోదన విద్య అనేది చేయక రోధించక ఎన్నాళ్ళయిందో అంటున్నాడు భక్తుడు. అన్న ప్రార్థన బలిపీఠం బాగు చేయనైనా తిరిగి నన్ను ప్రార్థన నుంచి నా జనులలో హతులైన వారిని గూర్చి దివారాత్రము ప్రార్థన చేయునట్లు కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును కాక. అంటే దావీదు కన్నులో ఏముంది? రోదన విద్య. ఒక ఎడ్యుకేషన్ అతను నేర్చుకున్నాడు. అది ఏడ్చటమే, నిరంతరము వేదన పడు ఇశ్రాయేలీల కొరకు రొమ్ము కొట్టుకుని ఏడ్చిన ప్రవక్తలలో ఇర్మియా ఒకడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి రండి. 66 ఏమండి? ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏమండి? హృదయంలోనికి మాటలు పోనించు. యెషయా గ్రంథం 66లో కిందికి వచ్చి చదువు. నేను 9 చదువు. నేను ప్రసవ వేదన ఎవరు కలుగు? అసలు ఈ ప్రసవ వేదన అంతా పౌలు పనడానికి ఎవరు కలుగ చేసినట్టు లెక్క? అది సంగతి. ప్రసవ వేదన పడి పిల్లలను కన్నాడు. ప్రసవ వేదన పడి యేసు రూపం వచ్చేంతవరకు ప్రసవ వేదన పడుతున్నాడు. బాగా అసలు ఈ ప్రసవ వేదన నీకు ఎట్లా వచ్చింది? ఎవరిచ్చారట? ప్రసవ వేదన కలగజేసింది నేనే. ప్రసవ వేదన కలగజేస్తే ఖచ్చితంగా మానకుండా నువ్వు కంటావు. ఎవరిని? నీ పిల్లల్ని ఎట్లా కంటున్నావో అట్లా దేవుని కొరకు పిల్లలను కంటావు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతంగా రాశాడండి. ఇంకా దేవుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న, జవాబు చెప్పు మరి. ఏమండి? ఇంకా ఎవరు? పుట్టించువాడనైనా నేను. మీరు అడిగితే ఆత్మల్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను నేను. నువ్వు ఊరికి గొడ్రాల మాదిరి ఉంటానంటే ఎలా? గర్భమును మూసేవాడు దేవుడు అని అనుకుంటావు ఎందుకు? నీకు కూడా దేవుడు పిల్లలను ఇస్తాడు. అయితే నువ్వు యథార్థంగా అడగాలి, ఆత్మల సంపాదకునిగా నన్ను చెయ్యి. ఇప్పుడు ప్రవీణ్ శారణ్ వాళ్ళు ఎట్లా వస్తున్నారు? ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎంత వేదన పడి ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటారు. ఇప్పుడు చూస్తే ఒక జనాంగం కనిపించక దేవుడు మానలేదు. హల్లెలూయా. మనం కూడా కంటిన్యూస్ ప్రేయర్లు. సరే, ఒక బుధవారం వస్తే బేస్తవారం ఎగర కొడతావు, బేస్తవారం వస్తే శనివారం ఎగర కొడతావు. ఒక క్రమం లేదా, పట్టుదల లేదా ప్రార్థనలో? దేవుని అడగాలి, ప్రభా అసలు ప్రసవ వేదన కలగజేసేవాడెవడు?
నువ్వే కదా, నాకు అది కావాలి అని అడిగితే ఇక అంతే, నువ్వు పౌలులాగా ఇర్మియాలాగా తయారవుతావు. రక్షణ పొందడానికి మాత్రమే కాదు, నీ కడుపులో 2 పిల్లల్ని ఇవ్వాలి. ఏమండి, వేరే వాళ్ళకి పెళ్ళి అవుతుంటే పొద్దున పెళ్ళిళ్ళు చూసుకుంటూ ఉంటావా? నీకు పెళ్ళి వద్దా? నీకు పెళ్ళి అయినాక నీకంటూ నీ పిల్లలు ఉండాలి కదా. సేమ్, రక్షింపబడిన ప్రతి వానికి ఆత్మలను కనే ప్రసవ వేదన కలుగజేసేవాడు దేవుడు. హల్లెలూయా. ప్రసవ వేదన కలుగజేస్తానే, ఏమంటే 7వ వచనం, ప్రసవ వేదన పడక మునుపు ఏమన్నాడు? అది వేరే. 7వ వచనము వేరేది. ప్రసవ వేదన పడక మునుపు పిల్లల్ని కనటము, తర్వాత నొప్పులు తగలక మునుపు మగపిల్లలను కనింది. ఇదంతా ఇది వేరే మళ్ళా కాన్సెప్ట్. 8 నుంచి ఆ పైదే అట్టి వార్త ఎవరు వినియండ్రి, అట్టి సంగతులు ఎవరు, ఏదో మర్మం ఉంది అక్కడ. 7వ వచనంలో ఒక మర్మాన్ని దేవుడు దాచిపెట్టాడు. 8 నుంచి నువ్వు వ్యక్తిగా కానీ ఒక సంఘంగా కానీ మనం ప్రసవ వేదన పడటం నేర్చుకోవాలి. అది ఇర్మియా, పౌలు వీళ్ళందరికీ ఇది వాళ్ళ జీవితంలో ఉండింది కాబట్టి వాళ్ళ ఆత్మలను కన్నారు. ఇప్పుడు కొరింథీ సంఘం ఎవరు స్థాపించారు? నేను నాటి తిని. ఎవరు నాటారు? చెట్టు నాటినట్టు ఒక సంఘాన్ని నాటాడు. నువ్వు నీకెవరు చెప్పారు నాటమని? నేను దేవుని దగ్గర నుంచి విత్తనం తెచ్చేసానండి. ఆయన నాటమన్నాడు. ప్రసవ వేదన కలిగించింది ఆయన. నొప్పులో ఏమండి, ప్రసవ వేదన అంటేనే నొప్పులు, అంతే కదా. ఇక్కడ వేరే 7వ వచనం 8వ వచనం క్వైట్ డిఫరెంట్. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ ప్రసవ వేదన ఎవరికి ఇస్తాడంటే ఒక మాట చెప్తాను, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై దేవుని వాక్యం విన్నప్పుడల్లా భయపడుతూ సరి చేసుకుంటూ ఏడుస్తూ అలా ఉండే వాళ్ళను ఖచ్చితంగా దేవుడు ఎక్కడ తీసుకుపోతాడు? ప్రసవ వేదన కాడికి తీసుకుంటాడు. అద్భుతమైనటువంటి దేవుని ఫలాలు వాళ్ళు పొందుతారు. ఇట్టి ప్రసవ వేదన లేకుండా నాకు పిల్లలు కావాలంటే ఇస్తాడా? సంఘంలో పెద్ద సంఘం కట్టి వాళ్ళని వీళ్ళని అందరిని దొరికి మా సంఘం రండి, మా సంఘం రండి, మా సంఘం రండి అని కానీ మనం అడ్వర్టైజ్మెంట్ చేసి ఇంకొక 100 మంది వస్తారు. అది దేవునికి ఇష్టమా? నీ కడుపులో పుట్టాలి వాళ్ళు. ప్రసవ వేదన పడి పిల్లల్ని కనాలి. ప్రసవ వేదన పడి సంపూర్ణులయ్యేంత వరకు నీ ప్రార్థన చేయాలి. నాకైతే మొన్న అనిపించింది, నా కోసం ఎవరైనా ఇట్లా చేస్తే ఎంత బాగుంది. ప్రసవ వేదన పడే భక్తులు ఒకడు మనకు సపోర్ట్ ఇస్తారు. యాక్చువల్గా నేను ఆ విషయంలో ఒప్పుకుంటున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏంటి దేవుడు పలకడం అనిపిస్తుంది. కొన్నిసార్లు సరైన ప్రార్థన చేత కావటం లేదేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు నా భార్యను ప్రేరేపించి 260 రోజులు ప్రార్థన చేశాను నా కోసం. అంటే ఒక పరంగా ఆమె కూడా ప్రసవ వేదన పెడతాం. ఒక టైం వస్తుంది, జనాంగం పుడుతుంది. ఒకరిద్దరు కాదు, తర్వాత అంతా ఇట్లా ఉండదు. కనాలని ఇష్టం ఉందా లేదా అది చెప్పు. అమ్మ నేను ప్రార్థన చేయలేను నాయన అనుకుంటే కుదరదు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? దీనులు. ప్రార్థనలో జనాంగాలను కనేవాళ్ళు పౌలులు, ఇర్మియాలు. స్తోత్రం కలుగును కాక. ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన వస్తుంటే కంటిన్యూగా అలాగే దేవుని సన్నిధి కూర్చోబుద్ధి అవుతుంది. అట్లా ఎప్పుడైనా అనుభవం ఉందా? దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏ రెఫరెన్స్ తగిలిన ఏదో కనపడుతుంటుంది. అట్లా డైలీ ఉంటే ఎంత బాగుంటుంది. దేవుడి స్తోత్రం కలుగును. దాని పేరే డైలీ బ్రెడ్. వాక్యాన్ని ఏమంటారు? అవును, ఇట్టి వాక్యము దేవుడు మనందరికీ వాక్యములో నడిపించే దేవుని సహాయం మనకు కావాలి. మన కోసం ప్రార్థనలు పరిపక్వత చెందేంత వరకు వదలని ప్రార్థనాపరుల సహవాసం సహాయం మనకు కావాలి. అట్టి కృపనిమ్మని అడుగుదామని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన పరిశుద్ధుడా,
ఈ మధ్యాహ్న సమయంలో రెండవ సందేశంలో కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత మరలా నీకు వాక్యం పెకలించి విరగొట్టి నశింపజేసిన తర్వాత నువ్వు నాటుతున్నందుకు స్తోత్రాలు. మనం కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత మాకు ప్రసవ వేదన ఇవ్వాలని మీ ఆశ. నాయనా, ప్రసవ వేదన ఆత్మ మమ్మల్ని పట్టుకొను గాక. ఆమేన్, ఆమేన్. ప్రభువా నీకు స్తోత్రం. ఇక్కడున్న ప్రతి బిడ్డ తన కొరకు, తన కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రసవ వేదన పడి పౌలులాగా, ఇర్మియాలాగా, దావీదులాగా చేయండి. డేవిడ్ బ్రెన్నార్డ్ కొరకు ప్రార్థన చేసిన స్త్రీలు ఉన్నారు. ప్రార్థనాపరుడైన హైడ్ కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిని నువ్వు నిలబెట్టి అభిషేకం వచ్చేంతను ప్రార్థన చేయించావు. మా ఎడలు కూడా కృప చూపు నాయన, సహాయం చేయమని. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు తాకమని, మాట్లాడమని, హృదయపు లోతులో ముట్టమని, కార్యం జరిగించమని నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్.